గుంటూరు పల్నాడు జిల్లాల సరిహద్దులోని బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. 2 లారీలు బలంగా ఢీకొనడంతో మంటలు చెలరేగి 2 డ్రైవర్లు క్లీనర్ మంటల్లో గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. దాదాపు 5 గంటల పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 16వ నెంబర్ జాతీయ రహదారిపై బ్రేక్ డౌన్ కావడంతో ఓ లారీ ఆగిపోయింది. ఉదయం 5 గంటల 45 నిమిషాల సమయంలో కర్నూలు జిల్లా నుంచి నాపరాల లోడుతో మచిలీపట్నం వెళ్తున్న లారీ ఆగిపోయిన లారీని తప్పించిపోయి అదుపు తప్పింది. ఈ క్రమంలో డివైడర్ను ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా గుంటూరు నుంచి చిలకలూరిపేటకు పేపర్ లోడుతో వెళ్తున్న లారీ ఢీకొంది. 2 లారీలు బలంగా ఢీకొట్టడంతో వాటి ముందు భాగం నుజ్జునుజ్జయ్యాయి. 2 లారీల్లోని డ్రైవర్లు క్లీనర్ అందులోనే చిక్కుకుపోయారు. బలంగా ఢీకొట్టడం వల్ల ఇంజన్ల నుంచి మంటలు చెలరేగాయి. పేపర్ల లోడు లారీ కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. నాపరాల లోడు లారీకి కూడా మంటలు అంటుకున్నాయి. 2 లారీలు దగ్ధమయ్యాయి. 2 లారీల్లోని డ్రైవర్లు క్లీనర్ శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. దాదాపు 5 గంటలు శ్రమించి అతి కష్టం మీద మృతదేహాలను బయటకు తీశారు. నాపరాయి లోడ్ లారీ డ్రైవర్ మేకల్ రవికుమార్, క్లీనర్ రమేష్, పేపర్ లోడ్తో వెళ్తున్న లారీ డ్రైవర్ కర్ణాటకకు చెందిన ధర్మపతి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతుల బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు.